హాయ్ అండి. ఈరోజు వచ్చేసి యూట్యూబ్ నుండి మనీ అయితే వచ్చిందండి. ఫస్ట్ పేమెంట్ ఏం కాదండి. ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పుడు వీడియో కూడా తీశాను. ఇది వచ్చేసి మనకు థర్డ్ పేమెంట్ అండి. సెకండ్ పేమెంట్ వచ్చినప్పుడు వీడియో తీయలేదు. ఎందుకంటే ప్రతిసారి వీడియో తీయడం బాగుండదేమో. అలాగే ప్రతి నెల కూడా వచ్చిన పేమెంట్‌ది వీడియో పెట్టకూడదని కూడా కొన్ని రూల్స్ అనేటివి ఉన్నాయండి. అందుకోసం అని చెప్పేసి ఇది ఒకసారి తీద్దాము థర్డ్ పేమెంట్‌ది అని చెప్పేసి తీశానండి వీడియో. అంటే కొందరికి క్లారిటీ ఇవ్వడం కోసము. ఒక సిస్టర్ కామెంట్ కూడా చేశారు. అంటే ఫస్ట్ పేమెంటే వచ్చిందా అక్క? ఎన్ని మంత్స్‌కి ఒకసారి వస్తుంది పేమెంట్ అనేది? మళ్ళీ మీకు పేమెంట్ వచ్చిందా లేదా? అని చెప్పేసి కామెంట్ చేశారు. చాలా వరకు అడిగారండి నా కామెంట్స్‌లలో. వారి కోసం అని చెప్పేసి కూడా పాపం వాళ్ళు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారేమో మళ్ళా. అందుకోసం అని చెప్పేసి ఈ వీడియో అనేది తీస్తున్నానండి. ప్రతి మంత్లీ కూడా వస్తుంది. 21 నుండి 26 వరకు పడిపోతాయి మనకు అమౌంట్ అనేది. మానిటైజేషన్ అయిపోయి 4000 అవర్స్ అయిపోయి 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలండి. అలాగే $100 నిండి ఉండాలి. అలాగే ప్రతి మంత్లీ కూడా మనకు మెయిల్ వస్తుంది. అలాగే 21 లేదా 26 మధ్యలో మనకు మనీ అనేది పడిపోతుంది. అలాగే యూట్యూబ్ జర్నీ అనేది కూడా చెప్తానండి. మనీ కూడా నేను ఇప్పుడు మీకు ఒక 2 మినిట్స్‌లోనే చెప్పేస్తాను. 5 మినిట్స్ ఉంది కదా అక్క వీడియో అంటారా? 5 మినిట్స్ వీడియోలో నేను ఎంత కష్టపడ్డాను, ఎలా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను అనేది మాత్రం చెప్తానండి. ఒక 2-3 మినిట్స్ కాగానే మనీ ఎంత వచ్చిందనేది చెప్తాను. చూడండి, యూట్యూబ్‌లో స్టార్ట్ చేయాలని అనుకున్న వాళ్ళు కంపల్సరీగా యూట్యూబ్‌ని స్టార్ట్ చేయండి. చేసి మధ్యలోనే ఆపేయకండి. ఎందుకంటే ఒక 20-100 వీడియోలు పెట్టగానే అబ్బా ఏం కావట్లేదు, సబ్స్క్రైబర్లు రావట్లేరు, వాచ్ టైం రావట్లేదు, మానిటైజేషన్ ఎప్పుడైతది, పిన్ నంబర్ ఇంటికి ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేయాల్సిన అవసరం అనేది ఏమీ ఉండదండి. మీరు వీడియోస్ పెడుతూ ఉండండి. నేను మనీ ఎంత వచ్చిందో చెప్పేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి చూడండి, నాకు మనీ అయితే యూట్యూబ్ నుండి ఈ మంత్లీ కొంచెం ఎక్కువగా వచ్చింది. అంటే థర్డ్ మంత్ పేమెంట్ అయితే కొంచెం ఎక్కువ వచ్చింది. ఫస్ట్‌ది సెకండ్‌ది సేమ్ వచ్చింది. కానీ థర్డ్ మంత్ పేమెంట్ అనేది కొంచెం ఎక్కువగా వచ్చింది. అది ఎంత వచ్చింది అనేది నేను ఇప్పుడు మీకు క్లారిటీతో చెప్తానండి. మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అట్లనే ఒక మంత్లీ ఎక్కువగా వస్తుంది, ఒక మంత్లీ తక్కువగా వస్తుంది. మంత్లీ సేమ్‌గా వస్తుందని ఏం రూల్ లేదు. కాబట్టి ఈ ఖర్చుపు ఉంది కదండీ! ఇప్పుడు ఈ ఖర్చుపు వచ్చేసి ₹1000 అయితే ఇలాంటివి నేను 13 కొనగలను. మ్యాక్సిమం 13 కొనగలను నేను. 13 కంటే ఇంకొంచెం ఎక్కువనే వచ్చాయి. చిల్లర అనేది పట్టకుండా చెప్తున్నాను. ఇలాంటివి నేను 13 అనేటివి కొనగలను. మీకు అర్థమై ఉండొచ్చు. ఇలాంటిది కర్చీపు ఒకటి ₹1000 అయితే నేను 13 కొనగలను. ఎన్నైతాయో మీకు ఫుల్ క్లారిటీతో అయితే చెప్పానండి. అలాగే నాకు సెకండ్ మంత్‌లో వచ్చేసి ఈ కర్చీప్ నేను 10 తీసుకోగలను. ₹1000 అయితే 10 లేదా 11 తీసుకోగలను అన్నట్టు. కొంచెం అటు ఇటుగా వచ్చాయి, 11కి దగ్గరకు వచ్చాయి. అందుకోసమే చెప్తున్నాను. అంటే అలాంటి కర్చీప్స్ నేను 11 తీసుకోగలను. సెకండ్ మంత్‌ది చెప్తున్నాను. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. స్టార్ట్ చేయండి. నేను 2 ఇయర్స్ కష్టపడ్డాను. యూట్యూబ్ వీడియోస్ పెట్టడం 2 ఇయర్స్ కష్టపడ్డాను. తర్వాత వాచ్ టైము 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయారు. అలాగే పిన్ నంబర్ అనేది ఇంటికి వచ్చేసింది. అలాగే మానిటైజేషన్ కూడా అయిపోయింది. అంటే ఎలాంటి కాపీరైట్స్ క్లెయిమ్స్ అనేటివి లేకుండా ఇతర వీడియోలు అనేటివి ఏవి పెట్టొద్దు. మన ఓన్ కంటెంట్ ఉండాలన్నట్టు. అంటే సాంగ్స్ కానీ అవి ఏమి పెట్టకుండా మనం చూసుకోవాలి. మన ఓన్ కంటెంట్ ఉండాలి టోటల్‌గా. అప్పుడే మనకు ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా మానిటైజేషన్ అయిపోయి 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వాలి. అప్పుడే మనకు మనీ అనేది యాడ్ అవుతుంది. మంత్లీ కూడా మనీ అనేది వస్తుంది. మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదండి. 21 నుండి 26 మధ్యలో పడిపోతాయి. అడగాల్సిన అవసరం లేదు. ఎవరికీ అడగాల్సిన అవసరం కూడా లేదు. మనం బయట పని చేస్తే మంత్లీ కాగానే అడగాలి. అంటే 1 మంత్ కాగానే మనము సాలరీ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా మనకు అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. నాకైతే ఇది చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇల్లుని చూసుకుంటూ, పిల్లలని చూసుకుంటూ, వాళ్ళ ఎడ్యుకేషన్‌ని చూసుకుంటూ అన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే దీన్ని కూడా రన్ చేయొచ్చు. ఓపిక ఫస్ట్ చాలా ఓపిక వచ్చిందండి నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసే నుండి. ఎంత ఓపిక వచ్చిందంటే అసలు ఒక 1 అవర్‌లో ఇది ఫినిష్ చేయాలి, వీడియో తీయాలి, ఎడిటింగ్ చేయాలి, వాయిస్ ఇవ్వాలి, అప్లోడ్ పెట్టాలి. ఒక 1 అవర్ నాకు టైం దొరికితే చాలు దేవుడా అనే టైంకి వచ్చేసానండి నేను. అంటే చూడండి, మనకు టైం అనేది అసలు మిగలడం లేదు నాకైతే. అలాగే మనకి
పెళ్లి కాకముందు తల్లిదండ్రుల సపోర్ట్ ఎలా ఉంటుందో పెళ్ళైన తర్వాత భర్త సపోర్ట్ కూడా ఉండాలి. అప్పుడే మనం ఏదైనా సాధించగలము అనిపించింది నాకైతే. అలాగే మా పాప కూడా చాలా సపోర్టింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే, నాన్న సైలెంట్‌గా ఉండు అనగానే పాపం తను సైలెంట్ అయిపోతుంది. అలా కొన్ని సహకరిస్తేనే మనము చేయగలం అన్నట్టు. ఇంట్లో వాళ్ళు కూడా సహకరిస్తేనే మనం చేయగలము. ఇదైతే కంపల్సరీ అండి. మా మదర్ కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే చూడండి, ఎప్పుడైనా కానీ ఎత్తి పొడిచే మాటలు పక్క వాళ్ళు, ఎదురు వాళ్ళు ఎవరన్నా పట్టించుకోకండి. ఎందుకంటే మనకు వాళ్ళు ఒక మెతుకు కాదు కదా, ఒక పూట మీకు అన్నం కూడా పెట్టరు. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి మర్చిపోయి యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయండి. అలాగే కంటెంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అది కూడా ఇతరులకి యూజ్ అయ్యే కంటెంట్ అనేది ఉండాలి. ఏదో సాంగ్స్ వీడియోస్ కానీ అవి ఏవి పోస్ట్ చేయకూడదు, అప్లోడ్ అనేది చేయకూడదు మనము. అదే అప్లోడ్ చేస్తే వేరే కంటెంట్ అనేది అవుతుంది. కాబట్టి అలాంటిది అప్లోడ్ అనేది చేయకూడదు. నువ్వేం చేయలేవు, నువ్వేం సాధించలేవు అని చెప్పేసి కొందరు వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళకి ఒక 2 ఇయర్స్ మీరు కష్టపడి చూపించండి. తర్వాత ఇట్లా వీడియోస్ చేసి పెట్టండి. చెప్పుతో కొట్టినట్టు ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని కూడా తక్కువ అంచనా చేసి మాట్లాడడం కానీ, హేళన చేయడం కానీ ఇలాంటివి చెయ్యకండి. వేస్ట్ అసలు. మన బ్రతికేదో మనం బ్రతుకుతున్నాము, వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతున్నారు అనే సిచ్యువేషన్లో ఉండండి. ఒకరి మీద పడి ఏడుస్తే వాళ్ళే ఏమవుతారో మీకు తెలుసండి. అలాగే యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం అయితే మీ ఫోన్ల నుంచి మీ యూట్యూబ్ లింక్ని షేర్ చేయకూడదు. అలాగే సాంగ్స్ని కానీ, ఇతరుల వీడియోస్ కానీ అలా ఏవి కూడా మీరు అప్లోడ్ అనేది చేయొద్దు. మీ ఓన్ కంటెంట్ని అప్లోడ్ చేసుకోండి. కంపల్సరీ సక్సెస్ అనేది వస్తుంది. నేను 2 ఇయర్స్ కష్టపడ్డానండి. 2 ఇయర్స్ కష్టపడితే 4 మంత్స్ నుండి మనీ అనేది తీసుకుంటున్నాను. కాబట్టి కష్టం ఎప్పుడైనా కానీ కష్టపడితేనే ఫలితం అనేది ఉంటుంది. అలాగే ప్రతి మంత్లీ పేమెంట్ ఎంత వస్తుందనే వీడియో అయితే చేయకూడదంట అండి గైడ్లైన్స్ ప్రకారం అయితే. అందుకోసం అని చెప్పేసి నేను 3rd మంత్ పేమెంట్ తీసుకున్నాక తర్వాత వీడియో అనేది తీస్తున్నాను. కాబట్టి అర్థం చేసుకోండి మీరు. ఇంకా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు, మనకు మంత్లీ అనేది వస్తుంది. మనం కొంచెం కష్టపడాలి. కష్టపడితేనే ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి కొంచెం కష్టపడండి, సాధిస్తారు. మీకెవరైనా ఎగతాళి చేసిన వల్ల చెంప పగలగొట్టినట్టుగా ఉంటుంది. అలాగే మీకు కూడా ఇంట్లో కొంచెం గర్వంగా కూడా ఉంటుంది. బయటకు వెళ్ళి సంపాదిస్తేనే సంపాదన కాదండి. మనం ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో కూడా ఇలా చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నట్టుగా ఫీల్ అవ్వండి. అలాగే కంపల్సరీగా కంటెంట్ అనేది అందరికీ యూజ్ అయ్యేది ఉండాలి. కాపీరైట్ కంటెంట్ అనేది ఉండొద్దు. వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్